వాళ్ళు పక్కనుంటారు, వచ్చిపోయే వాళ్ళు ఎప్పుడు వెనకాలే ఉంటారని మాత్రం తెలుసుకోరు. అయితే క్రిష్ ఆఫీస్కి వస్తాడుగా, ఏదో అలా అక్కి వాడి దగ్గర నుంచి కొట్టేసి వాడి కంట పడకుండా పేపర్స్ తెచ్చేసాయి. క్రిష్ గారి ఇంట్లో నర్స్. ఇది చాలా లో క్లాస్ సారీ. ఇది లో క్లాస్ వాళ్ళు కట్టుకుంది. ఇది చూడండి. అయ్యో గౌతమి, ఇది చూడు, అదిరిపోయింది. క్రిష్, ఇది చాలా లో క్లాస్ సారీ. ఇది లో క్లాస్ వాళ్ళు కట్టుకుంది. మేడం, దాని ఖరీదు 25,000. అందుకే కదా లో క్వాలిటీ అన్నాను. ఇంతకన్నా కాస్ట్లీ సారీస్ లేవా మీ దగ్గర? ఉన్నాయి సార్, ఉన్నాయి. చూపించండి. 1 lakh తగ్గకూడదు. చూడు గౌతమి, బాగుంది కదా. చెప్పింది గుర్తుందిగా? మర్చిపోతే కదా బాస్. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే బాస్, నాకు వదిలేయండి. మీరు పదండి, నేను చూసుకుంటాను. బాస్, జెంట్ సెక్షన్ పైన ఉంటుంది. క్రిష్, ఇది ఎలా ఉంది? సూపర్. ఇది మీకు సూట్ అవ్వదు, వదిలేయండి. నువ్వు సేల్స్ గర్ల్, నాకేది సెట్ అవుతుందో నువ్వు చెప్తావా? ముందు నీ పని ఏంటో అది చూసుకో. వీటి గురించి నీలాంటి సేల్స్ గర్ల్స్ కన్నా డిజైనర్స్ కి బాగా తెలుస్తుంది. ఏ క్రిష్, ఆబ్వియస్లీ యు ఆర్ రైట్. మీనాక్షి, నువ్వు చెప్పు. ఈ శారీ పట్టు లాంటి నా ఒంటికి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది కదా? చెప్పు మీనాక్షి. డిజైనర్వి, పైగా లో క్లాస్ పీపుల్ కి చీరలు నేసేదానివి. ఈ శారీ నాకెలా ఉంటుంది? మేడం, ఈ సారీ మీకు సూట్ అవ్వదన్నది మీ ఒంటికి కాదు, మీ పర్స్కి. అవును మేడం, మీరా నర్సు. సారీ ఖరీదు 1,00,000 రూపాయలు. మీ శాలరీ ఈ సారీకి బ్యాలెన్స్ అవ్వదు మేడం, అందుకే సూట్ అవుదన్నాను. మేడం, ఏదో సార్ మీకు సారీ కొనిస్తున్నారు కానీ 1,00,000 రూపాయలు పెట్టి నర్స్కి ఎవరైనా చీర కొనిస్తారా? మేడం, ఈ సారీ మీకు సూట్ అవుతుంది, ఒక్కసారి చూడండి మేడం. నీకు నన్నే ఇన్సల్ట్ చేస్తావా? సారీ మేడం. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్.
హాయ్ క్రిష్. హాయ్ మీనాక్షి. నువ్వేంటి ఇక్కడ? షాపింగ్ క్రిష్. మీరిద్దరూ ఏంటి అని మీకు ముందే అది బాస్, అది నేను చెప్తాను క్రిష్. మీ బర్త్డే కదా, మీ ఇద్దరికి బట్టలు కొని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇదే షాప్లో కనిపించి మీరే నన్ను సర్ప్రైజ్ చేశారు. నేను అడిగింది అది కాదు. మీ ఇద్దరికి లింక్ ఏంటి, మీకు ఎలా పరిచయం అని అడుగుతున్నాను. ఏంటి తమ్ముడు ఇది? విజయ్ ఎవడు? మన కంపెనీలో పనిచేసేవాడే కదా, పరిచయం లేకుండా ఎలా ఉంటాడు? ఏయ్, మన కంపెనీ కాదు, నా కంపెనీ. ఓకే ఓకే ఓకే, నీ కంపెనీయే. కానీ నాకు బట్టల సెలక్షన్ బొత్తిగా తెలియదు. మిమ్మల్ని పిలిచి కొందామంటే నువ్వు రా, వస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అందుకే విజయ్ ఓల్డ్ డిజైనర్ కదా, మీ ఇద్దరికి బట్టలు సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అడిగాను. కాదనకుండా వచ్చాడు. ఎరా విజయ్? అంతే బాస్, అంతే అంతే. అయినా నాకెందుకులే, ఎవడి గోల ఆడది. గౌతమి, నెల్లి షర్ట్ సెలెక్ట్ చేసుకో. యా షూర్, వెళ్ళు క్రిష్. గౌతమి, ఏంటి మ్యాటర్? ఇంపార్టెంట్ మ్యాటర్, అందుకే ఇక్కడికి వచ్చాం. ఏంటది? వాడి ఫ్యాక్టరీకి సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్స్ మనకి కావాలి. అప్పుడే మనం అనుకున్న ప్లాన్ పూర్తిగా సక్సెస్ అవుతుంది. అయితే తెచ్చేయండి. ఆ పేపర్స్ ఆఫీస్ ర్యాక్లో భద్రంగా ఉంటాయట. ఆ ర్యాక్ కేసు కృషి దగ్గరే ఉంటాయట. మనకు ఆ కీ కావాలి. అది ఎలాగైనా నువ్వే వాడి దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ టైంలో వాడి దగ్గర నుండి ఆ కీ తీసుకోవడం అంటే? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ కీ నాకు కావాలి. మిగతా వ్యవహారం విజ్జిగాడు చూసుకుంటాడు. ఓకే ఓకే, వాడికి తెలియకుండా ఆ కీ తీసుకునే పూచి నాది. ఇక నాకు వదిలే. ఓకే. అమ్మయ్యా, బాస్ ఇన్నాళ్ళకి ఒంటరిగా దొరికాడు. ఎన్నాళ్ళ నుంచో వెయిటింగ్. ఒక్కసారైనా ఆయన అందమైన బాడీని చూడాలని ఆ ఛాన్సే రాలేదు. ఈ రోజు మాత్రం మిస్ అవ్వను. ఏం చేసైనా సరే నా బుల్లి బాసుని చూసి తీరుతారు. గౌతమి, కృషి వస్తున్నాడు. ఎలాగైనా కీ సంపాదించు. ఓకే? ఓకే. కీ చేతికి రాగానే మెసేజ్ పెట్టు. నేను ఇక్కడ ఎక్కడో ఉంటాను. ఓకే, బాయ్. జ్యూస్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏ బాయ్, ఇట్రా. జ్యూస్ తీసుకోండి మేడం. గౌతమి, ఈ షర్ట్ ఎలా ఉంది చూడు. ఏ నచ్చలేదా? క్రిష్, షర్ట్ బాగుంది. కానీ ఏమైంది? కలర్ బ్రాండ్ ఏది? ఏ బ్రాండ్ కనిపించట్లేదు. చూస్తాను. దొరికింది క్రిష్, చూస్తున్నా. నాకు సారీ క్రిష్. రియల్లీ సారీ. అయ్యో సారీ క్రిష్, చెయ్యి జారిపోయింది. బాడీ మొత్తం జ్యూస్ అయిపోయింది. అయ్యో రియల్లీ సారీ క్రిష్. ఇట్స్ ఓకే, చేయి జారింది అంతేగా. లీవ్ ఇట్. క్రిష్, వాష్రూమ్కి వెళ్దాం పదా.
చూసే వాళ్ళకి బాగోదు గౌతమి. నేను వెళ్ళొస్తానే. ఒక్క నిమిషం. ఈ పర్స్ ఉంచు. ఒక్క నిమిషం. ఎస్ దొరికింది. క్రిష్ ఓకేనా? ఎందుకు టెన్షన్? జ్యూసే కదా పడింది, యాసిడ్ కాదు కదా. కొత్త షర్ట్ కదా. కొనేస్తాం కదా. క్రిష్ నేను ట్రయల్ రూమ్కి వెళ్ళొస్తానే. యా, క్యారీ ఆన్. లేడేంటి పక్కదంటూ ఉన్నాడా? ఇంట్లో కూడా లేడు, పక్కదంటూ ఉంటాడు. నా కళ్ళ ముందే కదా ఇందులోకి వెళ్ళాడు, ఇంతలోనే ఇలా మిస్ అయ్యాడబ్బా. ఛీ, ఈరోజు ఎలాగైనా మనసారా చూద్దాం అనుకున్నాను. ఛీ, బ్యాడ్ లక్. బిగ్ బాస్ ట్రయల్ రూమ్ లోకి వెళ్తున్నట్టున్నారు. అబ్బా నా రాజా, చాక్లెట్ కోసం ట్రై చేస్తే ఏకంగా బిర్యానీయే దొరికింది. అబ్బా. చేస్తున్నాడు నా గండర గండడు. అసలు చొక్కా విప్పేస్తే ఇంకెలా ఉంటాడు నా కండల వీరుడు. నా రాజా తిమ్మ తిరిగింది పో. చైనా వాళ్ళ ఆ ఒడ్డు, ఐఫిల్ టవర్ లా ఆ పొడుగు. ఓ మై గాడ్, వచ్చేస్తున్నా బాస్. ఆఫీస్కి వెళ్ళాలంటే లేట్ గా వెళ్ళాలి, బాస్ దగ్గరికి వెళ్ళాలంటే నీట్ గా వెళ్ళాలి. ఇప్పుడు ఎలా? వాష్రూమ్. James to trial room. Come fast. I am in Jen's trial room number 2. Come immediately.
ఓకే. ఎక్కడ తెచ్చావా? ఇదిగో. నువ్వు మామూలు దానివి కాదు. ఇంత ఫాస్ట్గా పని పూర్తి చేస్తామనుకోలేదా? హలో, గౌతమి ఇక్కడ. గోల్ కొడితే తగలాల్సిందే. థ్యాంక్స్. సరే కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. క్రిష్కే మాత్రం అనుమానం రాకూడదు. బాయ్. వెళ్ళు. ఏంటో బాబు, ఒళ్ళంతా జలదరించిపోతోంది. బాస్ వచ్చేస్తున్నా బాస్. వచ్చేస్తున్నా బాస్. సార్ ఎవరు సారు? నేను నీకు సార్లా కనిపిస్తున్నానా? ఐఎమ్ విజ్జి. వాట్ విజ్జి గారు, ఏమైంది? బుద్ధుందా నీకు? అసలు నీకు బుద్ధుందా అని అడుగుతున్నాను. దాంతో ఇప్పుడు నాకు అవసరం రాలేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఎంత దారుణం, ఎంత ఘోరం. చిచి, ఒళ్ళంతా జలధరించిపోతుంది. ఏమైందండి? జెంట్స్ స్టైల్ రూమ్ లో లేడీస్ ఏంటి చెండాలంగా? కామన్ సెన్స్ లేదా? ఇలా ఎవరు పడితే వాళ్ళు వస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత అమ్మారిసింగ్ గా ఉంటుంది అర్థం చేసుకోరా? ఛీ! పెద్ద మనిషి అయిన ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇంత చిరాగ్గా ఫీల్ అవ్వలేదు. అదేం వింత కాదండి. లేడీస్ ట్రయల్ రూమ్ బిజీగా ఉంటే అప్పుడప్పుడు జెంట్స్ ట్రయల్ రూమ్ ఇలా యూజ్ చేస్తుంటారు. వదిలేయండి. ఏంటండి వదిలేసేది? ఎలా కనబడుతున్నా నీకు? ఇలాగే నా షాప్ మెయింటైన్ చేసేది. నా హార్ట్ ఎంత హర్ట్ అయిందో తెలుసా? ఎవడండి రెస్పాన్సిబిలిటీ? అది కాదు విజ్జి గారు, మీరు లోపలికి వెళ్ళేసరికి లేడీస్ ఉంటే ఆమె కదా అరవాలి, మీరు అరిచారేంటి? నేను కాక ఇంకెవరండి అరిచేది? ఎవరి మనసు బాధపడితే వాళ్ళే అరుస్తారు. మమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఏంటో ఈ పాడు జనం పాడు లోకం. బొత్తిగా తేడా తెలియదు. తప్పుకోండి, తప్పుకోండి. ట్రయల్ రూమ్ లో సారీ ట్రై చేస్తున్నావా? నేను రొమాన్స్ ట్రై చేస్తా. టైమింగ్. యా గౌతమి, చూసా పవర్ కూడా మనకి ఎలా కోఆపరేట్ చేస్తుందో.
వర్షిని డోర్ ఓపెన్ చేయి నేనెందుకు వచ్చారు? ప్లీజ్ డోర్ ఓపెన్ చేయవా? ఎస్ ఇలాంటి ఛాన్స్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి? ప్లీజ్ ఒక్కసారి ఆ? ఆ, ఒకే ఒక్కసారి. ఏంటి? టైంకి పవర్ కూడా పోయింది. అయితే నేను మెచ్చింది నీకోసం ఓసారి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. అయితే కట్టుకో. నాకంటూ ఓ టేస్ట్ ఉంటుంది కదా. నీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు.